నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అగ్నిపోలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. విశ్వానికి ఇదంతా చెప్పాను. అతను ఆతృతగా నా చేయి గట్టిగా పట్టుకుంటూ, మేరీ, ఆ విరూపాక్షరాజుతో తగాదా పెట్టుకుని నువ్వు నెగ్గరేవు. ఆయన ఆస్తి కోసం అలా చేస్తున్నాడు. నువ్వు నా మాట విని నీ దేశం వెళ్ళిపో. ప్రసాద్ స్నేహితుడిగా నీ తోడబుట్టిన వాడిలా చెబుతున్నాను. నా మాట విను. నీకు ఆస్తి మీద ఎలాగూ ఆశ లేదు. ఇంకెందుకు ఇక్కడ ఉండడం? నీ పిల్లల సంగతి ఆలోచించుకో. విశ్వం, ప్రసాద్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. నాకు ఈ జీవితంలో ఉన్న కోరిక అది ఒక్కటే. నాకు ఈ బ్రతుకు మీద ఇచ్చలేదు అన్నాను. విశ్వం నన్ను అనునయించాడు. లక్ష్మితో నన్ను పిల్లలు జాగ్రత్త అని మరీ మరీ హెచ్చరించాడు. రాజేశ్వరి ఏనాడు నాతో మాట్లాడలేదు. అన్నపూర్ణమ్మ గారు కూడా రావడం మానేసింది. ఆవిడని వాళ్ళు కట్టడి చేస్తున్నారని లక్ష్మి ద్వారా తెలిసింది. నా జీవితంలో ఆలంబన అనేది పోయినట్టుగా ఉంది. ప్రసాద్ సమాధి దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు గంటలు తరబడి కూర్చుండిపోయేదాన్ని. ఒక్కోసారి విశ్వం వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకువచ్చేవాడు. నా జీవితంలో అడుగడుక్కి గండాలే. ఆ రోజున డాక్టర్ గారింటికి వెళ్ళి నేను తిరిగి వస్తున్నాను. మా ఇంటి నౌకరు ఒకడు నాకు ఎదురుగా పరిగెత్తుకు వచ్చాడు. మేం సాబ్, బాబీని జెనీని ఒక అతను గుర్రపు బగ్గీలో ఎక్కించుకుని అటు పారిపోయాడు అన్నాడు. నా ప్రాణం ఎగిరిపోయినట్టే అయ్యింది. ఎవరతను? ఎటు వెళ్ళాడు అన్నాను కంగారుగా. తెలియదు మేం సాబ్, నేను మొక్కలకి నీళ్లు పెడుతున్నాను. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతలో బగ్గీ వచ్చింది. మీరు డాక్టర్ గారింటి దగ్గర నుంచి పంపారని, తీసుకురమ్మంటున్నారని అంటే వాళ్ళు ఆడుకుంటున్న వాళ్ళల్లా మానేసి వెళ్ళారు. నాకెందుకో అనుమానం వచ్చి పని మానేసి బయటికి వచ్చాను. బండి డాక్టర్ గారింటి వైపు కాకుండా వేరే వైపు వెళుతుంది. నేను వెంట పరిగెత్తాను, కానీ లాభం లేకపోయింది. నాకు అందలేదు వాళ్ళు. బండి ఎటు వెళ్ళింది? పద, వెనక్కు తిరిగి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే సమయం నాకు లేదు. ఇద్దరం అతని వైపు పరిగెత్తాము. లక్ష్మికి ఒంట్లో బాగోలేక లేవడం లేదు. అందుకే పిల్లల్ని ఇలా అప్రమత్తంగా వదిలింది. కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా ఆగాడు. ఇతను గుర్రబండి ఇటు వెళ్ళిందని చెబుతున్నాడు. అక్కడ వాగు ఒకటి మొన్ననే తీయడంతో అంత ఇసుకగా ఉంది. కానీ ఆ ఇసుకలో గుర్రాలు నడిచిన ఆనవాళ్లు కానీ బండి చక్రాలు వెళ్ళిన గుర్తులు కానీ లేనే లేవు. ఇటే వెళ్ళారా? ఆగుతూనే అడిగాను. ఇటే, నేను చూశాను. బండి అదుగో ఆ చెట్ల మధ్యకి వెళ్ళింది. వేలు పెట్టి చూపించాడు. నా మనసు ప్రమాదం పసిగట్టింది. ఇంకా అడవిలోకి మనం వెళ్ళవద్దు, డాక్టర్ గారిని తీసుకుని వద్దాం. నేను వెనక్కి తిరిగాను. అప్పటికి ఆ బండి పారిపోతుంది. పోనీ మనమేం చేయలేము, మనం ఒంటరి వాళ్ళం. నేను వెనక్కి తిరిగాను. అతను రయ్యన నా వెంటే వచ్చాడు. నా చెయ్యి పట్టుకున్నాడు. నేను ఊహించిందే నిజమైంది. ప్రమాదం వచ్చింది పిల్లలకు కాదు, నాకు. నేను పిల్లల క్షేమం దృష్ట్యా మరో ఆలోచన లేకుండా గుడ్డిగా నమ్మి ఇటు వచ్చాను. అతని చేతి నుండి నేను చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడాను. లాభం లేకపోయింది. నేను అరవసాగాను. అతను నా నోరుని నిర్దాక్షిణ్యంగా నొక్కేశాడు. నా పెనుగులాట ఏమాత్రం ఫలించలేదు. అతను నా తలపైన 2 దెబ్బలు కొట్టాడు. నా కళ్ళు బయర్లు గమ్మినాయి. ఆ అడవి, చెట్లు గిరగిరా తిరుగుతున్నట్లుగా, నా పాదాలు భూమిపైన ఆననట్లుగా అనిపించింది. నేను తూలి నేలపై కూలిపోయాను. అలా ఎంతసేపు పడి ఉన్నానో నాకే తెలియదు. మళ్ళీ మెలకు వచ్చేసరికి నా ఒళ్ళంతా చితకబాదినంత బాధగా ఉంది. కీలు కీలు పట్టుకుపోయినట్లుగా ఉంది. కళ్ళ ముందు అంతా చీకటి. లక్ష్మీ, లక్ష్మీ పిలిచాను. ఎవ్వరూ పలకలేదు. నేను కాళ్ళు చేతులు స్వాధీనంలోకి తెచ్చుకుని తూలుతూ లేచాను. లైటు లేదు. కళ్ళ ముందు చిమ్మ చీకటి. చేతితో గోడని తడిమాను. అది మా గది గోడలా నునుపుగా లేదు. రాతి ప్రదేశంలా గరుకుగా ఉంది. నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కాలేదు. మూలుగుతూ అలాగే కూర్చున్నాను. అలా ఎన్ని గంటలు కూర్చున్నానో నాకే తెలియదు. చాలాసేపు అయిన తర్వాత ఎక్కడి నుంచో నేనున్న చోట చీకట్లని పారదోలుతూ సన్నని వెలుగు నా పాదాల దగ్గరకు రాసాగింది. నేను కళ్ళు చెట్లించి అటు చూశాను. క్రమంగా వెలుగు ఎక్కువైంది. పక్షుల కూకువలు వినిపిస్తున్నాయి. నేను ఆ వెలుగు వస్తున్న వైపు తదేకంగా చూశాను. అదొక పాతకాలపు చువ్వలున్న చిన్న తలుపు కిటికీలా ఉంది. మనిషి వంగి దూరి వెళ్ళడానికి మాత్రమే వీలుగా ఉంది. ఆ తలుపుని చూస్తుంటే ఎంత పాతకాలపదో అనిపిస్తుంది. ఆ తలుపుల నుంచి వస్తున్న వెలుగు సహాయంతో నేనున్న ప్రదేశం చూశాను. అదంతా చీకటి చీకటిగా చిన్న చిన్న రాళ్లతో ఉంది. అది మానవులుండే ప్రదేశం కాదు, అడవి మృగాన్ని బంధించే వనవాసం. ప్రసాద్ ఒకసారి చెప్పాడు, అడవిలో పులుల్ని పట్టుకున్నప్పుడు క్రూరంగా ఉన్న వాటిని మచ్చిక చేయడం కోసం ఒక గుహలాంటి గదిలో పడేసి దాన్ని వారాల తరబడి ఆహారం లేకుండా కృషింపజేసేవారట.
దాని శక్తి క్షీణించి అది లేవలేని అసక్తత కలిగినప్పుడు దాన్ని బంధించి తెంచి పెంపుడు జంతువులుండే జూలో పడేసేవారట. ఈనాడు నాకు కూడా అదే గతి పట్టింది. నేను ఎలాగో శక్తి తెచ్చుకుని లేచి వెళ్ళి తలుపు కిటికీ చువ్వల్లో నుంచి తొంగి చూశాను. బయట దూరంగా ఉన్న చెట్లతో అడవి కనిపిస్తుంది. నేను ఆ తలుపు లాగి చూశాను. అది బయటకి తాళం పెట్టినట్లుగా ఊగిసలాడుతుందే తప్ప రాలేదు. నా శరీరంలో ఉన్న శక్తి అంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాను. లాభం లేకపోయింది. నేను ఉసూరంటూ కూలబడ్డాను. నా పరిస్థితి నాకు అర్థమైంది. నన్ను ఒంటరి ప్రదేశంలో తెచ్చి పడేశారు. నేను మెల్లమెల్లగా ఆకలి దప్పులతో చచ్చిపోతాను. ఇక్కడెక్కడ నరసంచారం లేదు. నాకు భయం వేసింది. నేను గొంతెత్తి పెద్దగా అరిచాను. కనీసం నా అరుపులు ఎవరికైనా వినిపించి నన్ను రక్షిస్తారేమోనని. కానీ లాభం లేకపోయింది. నా అరుపులు అరణ్యరోధనే అయినాయి. నా గొంతు బొంగురుపోయి అసలు మాట రానట్టే అయ్యింది. నేను ఆ కిటికీ చువ్వలు పట్టుకుని అక్కడే చూస్తూ కూర్చున్నాను. ఇంతలో దూరంగా పశువులను మేపుకునే వాళ్ళు వెళుతూ కనిపించారు. నేను గొంతెత్తి పిలవబోయాను. కానీ గొంతు బొంగురుపోవడంతో నా కంఠంలో నుంచి శబ్దమే పెగిలి రాలేదు. నాకు వాళ్ళు వెళ్ళిపోతుంటే నడి సముద్రంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వాళ్ళకి చేతికి దొరికిన ఆధారం అందినట్టే అంది దూరమైనంత బాధ వేసింది. కిటికీలో నుంచి వస్తున్న వెలుతురు మెల్లగా అంతం కాసాగింది. నేను కిటికీ వదిలి వెళ్ళాను. బయట వెలుగు తగ్గింది. చీకటి పడిపోతుంది. నేను ఉసూరంటూ గోడకి చేరగడబడి నేలపై చితికిలబడి కాళ్ళు బార్లా జాపుకుని కూర్చున్నాను. నా గొంతు దాహంతో ఎండిపోతుంది. నేను తల గోడకేసి కొట్టుకున్నాను. అలసిపోయిన శక్తి లేక చిన్నపిల్లలా ఏడవసాగాను. ఎంతసేపు ఏడ్చానో. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లన్నీ అయిపోయినాయి. మళ్ళీ అలాగే కూర్చున్నాను. ఆ విరూపాక్షరాజు ఎత్తుగడ నాకు అర్థమైంది. నేను ఇలా చచ్చిపోతే ఏ అడవిలోనూ తప్పిపోయి చచ్చిపోయినట్టుగా అందరికీ చెబుతాడు. అతన్ని ఎవరూ ఏమీ అనరు. అతని వైపు కించెత్తు కూడా అనుమానం రాదు. నాకు పిల్లలు గుర్తుకు వచ్చారు. ఎంత ఏడుస్తున్నారో, నేను కనిపించక ఎంత తల్లడిల్లిపోతున్నారో. నేను ఇక మళ్ళీ వాళ్ళని చూస్తానా? అయిపోయింది. నాకు వాళ్ళకి రుణం తీరిపోయింది. నేను మళ్ళీ ఏడవసాగాను. బాబీ, జెనీ కలవరిస్తున్నట్టే పిలవసాగాను. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? అమెరికాలో హాయిగా ఉంటున్న దాన్ని ఈ కష్టాల్లో ఎందుకు పడ్డాను? అది నా మూర్ఖత్వం. ఒకవేళ వచ్చిన ఆ విరూపాక్షరాజుతో ఆ ఆస్తి తగాదాల్లో తలదూర్చకుండా ఉంటే పోయేది. నా పిల్లల కోసం అనుకున్నాను. వాళ్ళకి నేనుంటే చాలదు. నాకు విరూపాక్షరాజా ఆ రోజు కుక్కని పట్టుకుని ముఖం ఎత్తి నవ్వడం గుర్తుకు వచ్చింది. ఎంత తెలివి తక్కువ పని చేశాను. అతని ముందే ప్రసాద్ని హత్య చేసిన వారి బండారం బయట పెడతానని అన్నాను. నా చావును నేనే కొని తెచ్చుకున్నాను. విరూపాక్షరాజా గుర్తుకు రాగానే నాకు ఒళ్ళు మండిపోయింది కోపంతో. వెర్రి ఆవేశంతో నాకు 1000 రెట్ల బలం, పిచ్చి శక్తి తిరిగి వచ్చింది. నేను లేచాను. కిటికీలో చువ్వల నుంచి చేతులు పోనిచ్చి అవతల వైపు గడియ తడిమి చూశాను. పాతగా ఉంది. తాళం ఏమంత పెద్దది కాదు. తలుపులు బలంతో ఊపాను. అది కిర్కిర్మంటూ ఊగిసలాడిందే తప్ప తెరుచుకోవడం లేదు. నేను కూర్చున్న చోట రాళ్లున్నాయి. ఒక రాయిని వేళ్లతో మట్టి పెకలించి తొలగించి తీశాను. నా చేతి వేళ్లు కొట్టుకుపోయాయి. రక్తం చిట్లినాయి. కానీ నాకు ఆ బాధే తెలియడం లేదు. రాయి ఎత్తి తలుపు గడియ ఉన్న చోట దెబ్బలు వేయసాగాను. ఒకసారి రాయి జారిపడి నా కాలి బొటన వేలు చితికింది. రక్తం, ఆ బాధ నేను లక్ష్య పెట్టలేదు. నా ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. నా బట్టలు చినిగిపోయాయి. నా తల ఎలా ఉందో నాకే తెలియదు. ఆ సమయంలో దాదాపు నాకు మతిపోయినట్టే ఉంది. నేను కొంచెంసేపు ఆ రాయితో ఆ తలుపుని కొడుతున్నాను. మరికొంచెం సేపు నేల మీద గోడకి జారిగిలపడి కూర్చున్నాను. ఒక రాత్రంతా గడిచినట్టుగా మళ్ళీ చీకట్లు తొలగి వెలుగురేఖలు నా పాదాల దగ్గర ఆ తారాట్లాడసాగాయి. నాకు ఇక శక్తి లేదు. నాకు శరీరం అంతా జ్వరం వచ్చినట్టుగా సలసలలాడుతుంది. నేను బ్రతికి ఉన్నానో చనిపోయానో నాకే తెలియడం లేదు. జెనీ, బాబీ, ఈ పిలుపులు మాత్రం అస్పష్టంగా నా నోటి వెంట వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసిందల్లా ఒక్కటే పని. గుర్తుకు వచ్చినప్పుడల్లా లేచి తూలుతూ వెళ్ళి ఆ రాయిని ఎత్తలేక ఎత్తి ఆ తలుపుని బాది రావడం, మళ్ళీ అక్కడే కూలబడడం. ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలియదు. నాకు స్థిమితం తప్పిపోయింది. అసలు నేనెవరో, నేను ఎక్కడ ఎందుకున్నానో, ఈ రాయితో ఆ తలుపుని ఎందుకు కొడుతున్నానో నాకు అర్థం కావడం లేదు. అయినా అది నా పని అన్నట్టు చేస్తూనే ఉన్నాను. అదొక భయంకరమైన మానసిక పరిస్థితి. ఇక నాకు ఓపిక లేదు. నేను ఇక్కడి నుంచి కదలలేను. ఆఖరి దెబ్బ ఇది. ఇక నా వల్ల కాదు అనుకుంటూ కొట్టాను. తలుపు ఊడి వచ్చింది. తలుపు తెరుచుకుంది. నేను అందులో నుంచి పాకి బయటికి వచ్చాను. రాత్రి వెన్నెల అంతటా పరుచుకుంది. నేను నడవబోతుంటే కాళ్ళు గజగజ వణికి అడుగులు తూలిపోతున్నాయి. చేతికి అందిన రాయినో చెట్టునో ఆధారం చేసుకుని అన్నీ పట్టుకుని నడుస్తున్నట్లుగా నడిచి ఆ సరస్సు వెంట రాసాగాను. నాకు దారి తెలియదు. గమ్యం లేదు. నాకెవ్వరూ లేరు.
నేనొక పిచ్చిదాన్ని. అక్కడ ఎందుకు నడుస్తున్నానో నాకే తెలియడం లేదు. నా మనసు మాత్రం అమెరికాలో తిరుగుతుంది. నేను పియానో వాయిస్తున్నాను. ప్రసాద్ పిల్లలతో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నాడు. కానీ ఆ సంతోషం టానిక్ తాగించినట్లుగా నాకు శక్తినిస్తుంది. నేను తూలుతూ లేస్తూ నడుస్తున్నాను. సూర్యోదయం అయింది. నా కళ్ళు ఆ వెలుతురు చూడలేనట్లుగా బలహీనంగా ఉన్నాయి. ఒక రాయి పక్కన కూలబడ్డాను. ఎక్కడి నుంచో చిరుగంటలు వినిపిస్తున్నాయి. కళ్ళు చిట్లించి చూశాను. ఒక మేక పరిగెత్తుతుంది. వెనుక నుంచి గొంగళి కప్పుకున్న ఒక అతను వచ్చాడు. నన్ను చూసి అతను భయపడినట్టుగా ఆగాడు. విశ్వం, డాక్టర్ అస్పష్టంగా అన్నాను. అతను కంగారుగా నా దగ్గరికి వచ్చారు. విశ్వం, డాక్టర్ మళ్ళీ అన్నాను. అతను వంగి మోకాల మీద కూర్చుని నన్ను చూశాడు. బాబీ, జెనీ. అతను లేచి పక్కకు తిరిగి పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకకి సమాధానంగా బిలబిలలాడుతూ 4-5 ఆడవాళ్లు వచ్చారు. విశ్వం, ఇదే కలవరిస్తున్నాను. మేరీ, ఇప్పటికైనా నా మాట విను. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను నీ పిల్లల్ని వీళ్ళు బ్రతకనియ్యరు. నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపో ప్లీజ్. విశ్వం ఆవేశంగా నన్ను ఒప్పించడానికి చూడసాగాడు. నో, నేను వెళ్ళను విశ్వం, వెళ్ళను. ఇది వరకు ప్రసాద్ గురించే ప్రతీకారం, ఇప్పుడు నాది కూడా తోడయింది. నిప్పుకు గాలి తోడైంది విశ్వం. ఈ మంట వాళ్ళని దహించక మానదు. నా గుండెల్లో ఉన్న ఈ అగ్నికి అతని చావు తప్ప ఇంకేదీ సమాధానం లేదు. నేను వెళ్ళను విశ్వం, ఇక్కడ నుంచి వెళ్ళను. దయ్యుంచి నన్ను వెళ్ళమని అనకు. భగవంతుడా! విశ్వం నిస్సహాయంగా చూశాడు. నేను 3 రోజుల నుంచి కనిపించకపోతే నేను ఏమైపోయానోనని విశ్వం తల్లడిల్లిపోతున్నాడు. లక్ష్మి పిల్లలిద్దరినీ తీసుకుని విశ్వం ఇంటికి వచ్చేసింది. ఆ రోజు మధ్యాహ్నం గొర్రెల కాపరి పరిగెత్తుకు వచ్చి దొరసాని అక్కడ పడి ఉంది అని చెబితే మనుషుల్ని తీసుకుని పరిగెత్తుకి వాళ్ళ సాయంతో బండిలో ఎక్కించి తీసుకువచ్చాడట. 3 రోజుల అనంతరం కానీ నేను లేచి కూర్చోలేదు. నన్ను ప్రసాద్ భార్యగా వారు మన్నించి గౌరవించి ఆ ఇంట్లో వారి మధ్య 4 రోజులు ఉండనిస్తే నేను నా పిల్లల్ని తీసుకుని అలాగే వెళ్ళిపోయి ఉండేదాన్ని విశ్వం. నేను ఏం చేయలేననేగా వారి అహంకారం అన్నాను. నిన్ను వాళ్ళు స్వీకరించలేదు మేరీ. నీ పెళ్ళే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను తల తిప్పాను. పోనీ వాళ్ళ ఇంట్లో ఉండలేకపోవచ్చు, కానీ ఈ దేశం వాళ్ళది కాదుగా. ఎంతోమంది అనాథులు, ఎన్నో రకాలైన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. నేను కూడా వాళ్ళల్లో ఒక దాన్ని అనుకుంటాను. నీ మొండితనం నాకు అర్థం కావడం లేదు మేరీ. నువ్వు ఉండడానికి నిశ్చయించుకుంటే నేను కాదనను, కానీ ఇక్కడ వాళ్ళ మధ్య ఉండకు. ఇంకెక్కడైనా ఇల్లు తీసుకుంటాను. నా దగ్గరగా వచ్చి ఉండు అన్నాడు. డాక్టర్, మీ రుణం తీర్చుకోలేను. చేతులు జోడించాను. అలా అనుకు. ప్రసాద్ నా ప్రియమిత్రుడు. అతని భార్యా పిల్లల్ని ఆదుకోవలసిన ధర్మం నాకుంది అన్నాడు అతను. విశ్వం ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఒక పెంకిటింట్లోకి మారాను. నేను, లక్ష్మి నాతోనే వచ్చింది. ఇంట్లో లక్ష్మి, బయట విశ్వం. నాకు ఈ ఇద్దరి అండ భగవంత్ ప్రసాదం అనిపించింది. నేను రాజప్రస్థానం వదిలి ఇలా మామూలు వాళ్ల మధ్య ఉండడం ఆ ఇంటి గౌరవానికి మరీ భంగం అయ్యింది. ఆ అవమానం వాళ్ళు మింగలేక బాధపడుతున్నారు. నన్ను వాళ్ళు ప్రసాద్ భార్యగా చూడలేదు. ఆ కుటుంబంలో ఒక దాన్నిగా స్వీకరించలేదు. అలాంటప్పుడు నేను ఎక్కడుంటే వాళ్ళకెందుకో. నేను ఉంటున్న పెంకిటింట్లోనే 4-5 పిల్లలతో చిన్న స్కూలు తెరిచారు. డాక్టర్ గారి ప్రవాకం వల్ల త్వరలోనే చాలామంది పిల్లలు చేరి నా స్కూల్ కళకళలాడుతుంది. నేను పొందే అవమానాలకి అంతే లేనట్టుగా ఉంది. ఆ రోజు దారిలో బావి దగ్గర బకెట్తో నీళ్లు తోడుకుంటున్నాను. ఒక అతను పెరట్లోకి వచ్చాడు. ఎవరు కావాలి అన్నాను. అతను నవ్వాడు. లక్ష్మి ఇంట్లో లేదు. సరుకులు తీసుకురావడానికి బజారుకి వెళ్ళింది. అతడు నా దగ్గరికి వచ్చాడు. తను నీళ్లు తోడి పోస్తానని అన్నాడు. అవసరం లేదు అన్నాను. అతను బకెట్ లాగే తాడు మీద చేతులు వేశాడు. నా చేతుల్లో నుంచి ఆ తాడు కదలకుండా చేశాడు. నన్ను ఎగాదిగా మోహపూరిత దుక్కులతో చూస్తాడు. అవమానంగా మాట్లాడసాగాడు. అతనికి ఆస్తి ఉందట. వడ్డీ వ్యాపారం ఉందట. పెద్ద భవంతి ఉందట. నన్ను తన దగ్గరికి వచ్చి ఉండమని అడుగుతున్నాడు. అతని సాహసానికి నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఇంతలో విశ్వం ఎప్పుడు వచ్చాడో వెనుక నుంచి అతని చెయ్యి పట్టిలాగి ఈడ్చుకొట్టాడు. ఇద్దరు చేతులు కలుపుకున్నారు. ఇంతలో లక్ష్మి వచ్చింది. 4 పొగు అయ్యారు. ఇద్దరిని విడదీశారు. రకరకాలుగా అన్నారు. విశ్వానికి బాగా దెబ్బలు తగిలాయి. నేను లక్ష్మితో కలిసి అతని గాయాలకి కట్లు కట్టేందుకు సాయపడ్డాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ ఊరిలో ఆ ప్రజలకి విశ్వం అంటే డాక్టర్గా ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. నా మూలంగా అవి కళంకం కాసాగాయి. ఇది నాకు ఒక విషమ పరీక్ష అనుకున్నాను. నేను నిరపరాధిని, నిర్దోషిని. ఈరోజు కాకపోతే ఇంకా కొన్ని రోజులైనా ఆ ఊరి జనం నా వ్యక్తిత్వం, నా మంచితనం తప్పకుండా గ్రహిస్తారు అని ధైర్యం తెచ్చుకున్నాను. రాను రాను ప్రసాద్ జన్మస్థలమైన ఈ ప్రదేశం అంటే నాకు గౌరవం, అభిమానం కలగసాగాయి. నా పిల్లలు కూడా ఇక్కడ పెరిగి పెద్దయి ఇండియా మా దేశం అని చెప్పుకునేలా చేయాలి అనిపించింది.
అదే కాకుండా ఆ ప్రకృతి, పచ్చదనానికి చేలు, కొండలు నన్ను ఆకర్షించాయి. ఇక్కడ డబ్బున్న వాళ్ళు అహంభావులు గాని మామూలు జనం నిరాడంబరులు, సహృదయులు. వాళ్ళ పేదరికం జీవితాలలోనే గాని మనసులకి ఏమాత్రం లేదు. నేను ఇక్కడే ఉండి నా పిల్లల్ని హిందువులుగా పెంచి పెద్ద చేయడానికి నిశ్చయించుకున్నాను. స్కూల్ అభివృద్ధి చెందుతుంది. అది నాకు ఒక ఆలంబన అయ్యింది. దాన్ని చూసుకుని ఆ ఆనందంతో నాలో గాయం కాస్త మారినట్టుగా ఉపశమనం పొందసాగాను. ఆ రోజు విశ్వం పక్క ఊరిలో ఎవరిదో పెళ్లి ఉంటే పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళాడు. వెంట లక్ష్మి కూడా వెళ్ళింది. ఇంటిలో నేను ఒంటరిగా ఉన్నాను. వీధి తలుపు తోసిన చప్పుడయ్యింది. పిల్లలకి పక్కలు సర్దుతున్న నేను తలెత్తి చూశాను. విరూపాక్షరాజు కుక్క లోపలికి దూసుకువచ్చింది. దాని వెంటే అతను కూడా లోపలికి వచ్చాడు. మేమిద్దరం ఒకరిని ఒకరు చూపులతోనే భస్మం చేసుకోవాలి అన్నట్టుగా చూశాము. అతను ఇల్లు చూస్తున్నాడు. ఆ చూపుల్లో ఎంతో హేళన ఉంది. ఆ కుక్క ఎగురుతూ అక్కడ ఇక్కడ వాసన చూస్తుంది. దాని కళ్ళు పులికళ్ళల్లా భీకరంగా ఉన్నాయి. నాకు ఆ క్షణంలో దానికి విరూపాక్షరాజుకి రవ్వంత కూడా తేడా కనిపించలేదు. అతను నన్ను నకసిక పర్యంతం చూస్తున్నాడు. నేను కట్టుకున్న చీర ముతకగా ఉంది. నేనొక సామాన్య స్త్రీలా ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందా నిన్ను మాలో ఎందుకు స్వీకరించలేదో అన్నాడు. నేను మాట్లాడలేదు. మా దేశంలో ఆడవాళ్లు భర్త పోతే జీవితమే అంతమైనట్టు ఇల్లు విడిచి బయటకు రారు. మీ దేశం ఆడవాళ్లు భర్త పోతే నెల తిరగకుండానే శరీర తాపం అణుచుకోలేనట్టుగా కంటికి ఎదురుగా ఈమగాడు కనిపిస్తే అతనితో కులుకుతారు. నేను ఈ అవమానం లెక్క చేయలేదు. తల విదిలిస్తూ విసురుగా నవ్వాను. రెట్టి వంపు అవమానం చేస్తున్నట్టుగా అన్నాను. గొప్పలు చెప్పకండి. దేశం ఏది అయినా ఆడది ఆడదే. మీ దేశం ఆడవాళ్ళు కూడా మూల కూర్చోరు. మీరు బలవంతంగా వాళ్ళని మూగ చేసి మూల కూర్చోబెడతారు. మీ అధికారంతో వాళ్ళని అష్టదిగ్బంధనం చేస్తారు. అంతేకాదు మీలాంటి మగవాళ్ళు 100 మంది ఆడవాళ్లతో తిరుగుతారు. భార్యకి మాత్రం మగవాడి గాలి కూడా సోకనీయరు. ఈ దేశంలో వయసు, ఆనందం ఆడదానికేం అక్కర్లేదని, అదంతా మా సొత్తేనని విర్రవీగుతారు మీరు. పాపం ఆడవాళ్ళు అన్ని విధాలా మీ మీద ఆధారపడిన వాళ్ళు నోరు మెదపలేరు. వాళ్ళని చూస్తే నాకెంతో జాలేస్తుంది. అతను నోటమాట రానట్టయ్యాడు. తర్వాత ముఖం ఎత్తి ఓహోహో అంటూ నవ్వాడు, నన్ను యగాదిగా చూస్తూ. మకాం ఇక్కడికి మారడం చాలా వసతిగానే ఉందన్నమాట. విశ్వంతో కాపురం ఎలా ఉంది? ఈ అవమానం సూటిగా బల్లెంలా నా గుండెలోకి తాకింది. నేను ఆగ్రహంతో పిచ్చిదాన్నయ్యాను. లేకపోతే అంత ధైర్యం నాకు వచ్చి ఉండేది కాదు. యూ స్కౌండ్రల్! ఈడ్చి అతని చెంప మీద బలంగా కొట్టాను. అతను ఒక క్షణం దిమ్మెరిపోయినట్టుగా చూశాడు. కళ్ళు నిప్పులు రాలేటంత ఎర్రగా అయినాయి. ఆ ముఖంలో రక్తం పొంగి కళ్ళు మరింత క్రూరంగా అయినాయి. అతని చేతిలో ఉన్న గొలుసు వదిలేశాడు. అప్పటికే అతన్ని కొట్టానన్న కోపంతో నా మీద బౌబౌమంటూ మురుగుతున్న కుక్క నా మీదకి నిలువునా లేచింది. అతను గొలుసు వదిలేయడంతో నా మీద పడింది. నేను పారిపోయాను. అది నా వెంట పడింది. నేను మంచం ఎక్కాను. అది కూడా ఎక్కింది. దిండు ముఖానికి అడ్డు పెట్టుకున్నాను. లేకపోతే నా కళ్ళు, ముక్కు, ముఖం పీకేసుండేదేమో. నా జబ్బని పట్టుకుంది. కండలు ఊడి వచ్చేటట్టుగా కరిచింది. నేను దాన్ని తప్పించుకోవడానికి గదంతా పరుగులు తీశాను. నా చీర చెరిగి పీలికలయ్యింది. దాని గోళ్లు నా ముఖం మీద గీరుకుపోయాయి. రక్తపు చారికలు కట్టినాయి. నన్ను అది ఎడాపెడా కరుస్తుంది. నేను ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే అతను క్రూరమైన చిరునవ్వుతో చూస్తున్నాడు. కొద్దిసేపటికి అది నన్ను చేతుల మీద, తొడల మీద, వెన్ను మీద అందిన చోట్లల్లా కరిచిన తరువాత రక్తంతో నా బట్టలు తడుస్తుండగా అతను సుల్తాన్ కమాన్ అని గొలుసు అందుకున్నాడు. అది ఆ పిలుపు వినగానే పిల్లల అతని దగ్గరికి వెళ్ళింది. అతను వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి క్రూరంగా చూసి వెళ్ళిపోయాడు. నా ఒళ్ళంతా పెనం మీద వేయిస్తున్నట్టుగా మంటలు పెట్టసాగింది. నా ధైర్యం అంతా ఏమైందో. నేను ఎప్పుడూ లేంది చిన్నపిల్లల నిస్సహాయంగా ఏడవసాగాను. విశ్వం నన్ను వేరే ఊరు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించాడు. నాకు రక్తం ఎక్కించారు. చేయాల్సిన వైద్యం అంతా చేయించారు. అయినా లాభం లేకపోయింది. నా గాయాలు తగ్గడం లేదు. నాకు జ్వరం వస్తుంది. తల బద్దలైపోతున్నట్టుగా కణతల దగ్గర నొప్పిగా ఉంది. నేను చెప్పిన మాట విని అప్పుడే నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోతే ఎంత బాగుండేది అన్నాడు విశ్వం బాధగా. నా ప్రాణం పోతే నేనేం దిగులు పడను. నా బాధల్లా అతని ప్రాణం తీయలేకపోయానే అని. విశ్వం, ఈ గడ్డ మీద నా ప్రాణం పోతే నాకు ఇంకా ఆనందం. ఎందుకో తెలుసా? ప్రసాద్ ఐక్యమైన మట్టిలోనే నేను ఐక్యమవుతాను. కనీసం చచ్చిపోయిన తర్వాతనైనా మేమిక్కడ కలిసి ఉంటామన్నాను. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నాకు తోచడం లేదు. ఈ డైరీ రాయడం ప్రారంభించాను. నాకు ఊరికినే అలసట వస్తుంది. వివరంగా ఎక్కువగా రాయలేకపోతున్నాను. ఈ డైరీ ఏ పూట ఆగిపోతుందో నాకే తెలియకుండా ఉంది. నేను బ్రతికినని నాకు బాగా తెలిసిపోతుంది. ఎందుకంటే డాక్టర్లు ఇచ్చిన మందులవి నా శరీరం స్వీకరించడం లేదు. వారు ఆశించిన మార్పులేవి నా శరీరంలో రావడం లేదు.
నీ అనారోగ్య సమయంలో నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ రాత్రింబవళ్ళు నాకు సేవలు చేస్తూ నన్ను కన్న తల్లిలా చూస్తుంది లక్ష్మి. ఈ పూట లక్ష్మిని పిలిచాను. లక్ష్మి, నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటమ్మా? నాకు నాకు ఏదైనా అయితే నువ్వు పిల్లల్ని తీసుకుని మా దేశం వెళ్ళిపో. డాక్టర్ గారు ఆ ఏర్పాట్లన్నీ చేస్తారు. అలాగేనమ్మా, పిల్లల గురించి దిగులు పడకండి. భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వాలే గాని వాళ్ళకి ఏ లోటు రానివ్వను. జెనీ, ఇలారా. ఆయా దగ్గర నిలబడిన జెనీ నా దగ్గరికి వచ్చింది. జెనీ వైపు క్షణం సేపు చూశాను. అంత చిన్న వయసులోనే ఎంత గాంభీర్యం, ఎంత టీవీ. ప్రసాద్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రసాద్కి జెనీ అంటే ఎంత ప్రాణమో గుర్తుకు వచ్చి నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నువ్వు ఆయా చెప్పినట్టు విను. వింటాను మమ్మీ. నేను జెనీ చెయ్యి నా చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకున్నాను. జెనీ, నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకుని నీ భర్తతో ఇండియా మళ్ళీరా. ఒకసారి వచ్చి మీ నాన్న పుట్టి పెరిగిన ఈ ప్రదేశం చూసి వెళ్ళు. నేను కూడా బహుశా ఇక్కడే శాశ్వతంగా నిద్రపోతానేమో అనుకున్నాను. జెనీ, ఇది మీ నాన్న దేశం. నాకు అమ్మ నాన్న ఎవరో తెలియదు. అనాథగా పెరిగాను. నాకు నా అనే ఇల్లు కానీ దేశం కానీ మతం కానీ లేవు. నాలాంటి దౌర్భాగ్యం ఎవ్వరికీ చెందని ఆ దురదృష్టం మీకు రావద్దు. మీకు మీ తండ్రి తరపు నుంచి ఉన్నతమైన వంశచరిత్ర ఉంది. మీ నాన్నది ఈ దేశంలో పేరు మోసిన జమీందారీ కుటుంబం. నేను బ్రతికి ఉంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆచార వ్యవహారాలు నేర్పి ఉండేదాన్ని. మీరు ఈ దేశాన్ని, ఈ ఆచార వ్యవహారాలని గౌరవించండి, అభిమానించడం నేర్చుకోండి. జెనీకి ఇదంతా చెప్పాలని నా తాపత్రయం. కానీ ఆ చిన్నారి మనసుకి అర్థం కాదు. నా ఈ డైరీ జాగ్రత్తగా దాచి పిల్లలు పెద్దయిన తర్వాత ఇమ్మని ఆయాను కోరాను. నా పిల్లలు పెద్దయి నేను పడిన బాధలు గుర్తు చేసుకుంటే చాలు. నా ఆత్మకి అంతకంటే శాంతి ఇంకేదీ ఉండదేమో. జెనీ ఆ డైరీ చదవడం పూర్తి చేసింది. డైరీ మూసి వెనక్కి ఆ దిళ్ళకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. జెనీ కళ్ళ వెంట నీళ్లు దారలు కడుతున్నాయి. ఓ, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ అస్పష్టంగా అనుకుంది. చాలాసేపు అయింది. నీలి ఆ గదిలోకి వచ్చింది. జెనీ డైరీ గుండెల్లోకి దాచుకుంటున్నట్లుగా రెండు చేతులతో పట్టుకుని పక్కకు తిరిగి గాఢ నిద్రలో ఉంది. నీలి లైటు తీసేసి తలుపులు దగ్గరికి వేసి వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య ఊరి నుండి వచ్చాడు. అతన్ని చూడగానే రుక్మిణి ఆనందంతో చేతులు చేస్తూ, అరే, మీరప్పుడే ఊరి నుంచి వచ్చేశారా? మొన్ననేగా వెళ్ళారు అంది. అతను ఆశ్చర్యపోయాడు. మొన్ననా? నేను వెళ్ళి వారం రోజులైంది. 2 రోజుల్లో వద్దామని అనుకుంటే వారం రోజులు పట్టింది. నిజంగానా? నాకు టైమే తెలియలేదు. ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి ఆ మాట విన్నాను. నిన్ను అంతగా మురిపించిన వాళ్ళెవరబ్బా? ఈర్ష్య కలుగుతుంది, భరించలేను. ఇప్పుడే వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. కృష్ణ చైతన్య అసూయ నటిస్తూ షర్ట్ చేతులు అలవోకగా పైకి లాగాడు. రుక్మిణి ఫకాల్న నవ్వింది. ప్రకటించండి, ప్రకటించండి. కానీ ముందే చెబుతున్నాను, మీరు ఓడిపోవడం తథ్యం. ఎందుకని? నా శత్రువు అంత బలాఢ్యుడా? రుక్మిణి అవునన్నట్టు తల తిప్పింది. మీరు ఓడిపోయి అక్కడ బందీగా చిక్కితే నేను వచ్చి విడిపించుకోవాల్సి ఉంటుందేమో. హతోస్మి. ఇంతకీ ఎవరా దుర్మాత్ములు? ఊరి నుంచి వచ్చిన తను పుట్టింటి బంధువులా? కాదు. స్నేహితులా? కాదు. ఎవరై ఉంటారు? ఆ గదిలో సిద్ధుతో కలిసి ఆటలాడుతున్నారు. వెళ్ళి చూసిరండి. రుక్మిణి చేయి చాపి చూపించింది. కృష్ణ చైతన్య గనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆగదా? అదెవరు తెరిచారు అన్నాడు. నేనే. నా అతిథి దేవుడు ఎప్పుడు తుపాకులు చూడలేదు అంటే నేనే నీలి చేత ఆ గది తెరిపించాను. కృష్ణ చైతన్య ఆ గదివైపు వెళ్ళాడు. భర్త ముఖంలో ఆశ్చర్యం చూసిన రుక్మిణికి పసిపాపలా ఆనందించింది. కృష్ణ చైతన్య ఆ గదివైపు వచ్చాడు. ఆ గదిలో జెనీ, సిద్ధు, నీలి ఉన్నారు. జెనీ చేతిలో తుపాకీ ఉంది. అది పట్టుకుని తమాషాగా గదిలో వస్తువులన్నింటినీ గురిచూస్తుంది. ఇంతలో అడుగుల శబ్దం టక్ టక్ మని వినిపించింది. జెనీ అప్రయత్నంగా చేతిలో తుపాకీ అటువైపు తిప్పింది. గుమ్మంలో కృష్ణ చైతన్య వచ్చి నిలబడ్డాడు. జెనీ గురి చూస్తుంది. ఆ గురి సరిగ్గా అతని గుండెలకి సూటిగా ఉంది. తండ్రిని చూడగానే సిద్ధు సంతోషంగా డాడీ హ్యాండ్సప్ అని అరిచాడు. కృష్ణ చైతన్య ఒక క్షణం జెనీ వైపు చూశాడు. తర్వాత 2 చేతులు పైకి ఎత్తాడు. జెనీ ఇంకా అతని గుండెల వైపే గురి చూస్తుంది. ఆ క్షణంలో ఈ తుపాకీలో గుళ్ళు ఉంటే ఎంత బాగుండేది. అవి డామ్ డామ్ అని పేలి టీవీగా ఉన్న శరీరంలోకి చొచ్చుకుపోతాయి. అతను హాహాకారంతో నేలకి ఒరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. తన జీవితాశయం ఒక్కసారి నెరవేరేది. తల్లి ఆత్మకి శాంతి చేకూరేది. జెనీ, ఈ విరోధిని మనం క్షమించేద్దాం. ఇక చేతులు దింపమన్నా అడిగాడు సిద్ధు. జెనీ తల ఊపింది. సిద్ధు తండ్రి వైపు తిరిగాడు. ఓకే సార్, మిమ్మల్ని క్షమించేశాం. మీరు ఇప్పటి నుంచి మాకు మిత్రులు. కాబట్టి ఆ గుమ్మపు సరిహద్దు దాటి మా దేశంలోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవచ్చు. కృష్ణ చైతన్య చేతులు దింపాడు. నీలి పకపకా నవ్వింది. సిద్ధు కూడా విరగబడి నవ్వుతున్నాడు. కృష్ణ చైతన్య లోపలికి వచ్చాడు.
సిద్ధు తండ్రికి ఎదురు పరిగెత్తాడు. అతను కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. మా రాజ్యంలో అడుగుపెట్టిన మహారాజు గారు, మాకేం కానుకలు తెచ్చారో చెప్పండి. స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, యాపిల్స్, బొమ్మలు. ఏవి? ఎక్కడా? మా దేశపు సరిహద్దుల్లో మంచం మీద ఉన్నాయి. సిద్ధు తండ్రి చేతుల్లో నుంచి జారి గుమ్మం దాటి పరిగెత్తాడు. నీలి కూడా సిద్ధు వెంటే పరిగెత్తింది. గదిలో జని, కృష్ణ చైతన్య ఇద్దరే మిగిలారు. ఇద్దరు ఒకరినొకరు క్షణంసేపు తదేకంగా చూసుకున్నారు. ఇవి మా నాన్నగారి తుపాకీ, జని చేతుల్లో నుంచి అందుకుంటూ అన్నాడు. ఇదంటే మా నాన్నగారికి చాలా ఇష్టమట. మా అమ్మ చెబుతూ ఉండేది. ఎన్ని ప్రాణాలు బలిగొన్నదో ఆ తుపాకీ అన్నట్టు చూస్తోంది జని. నాన్నగారి చేతిలో ఈ తుపాకీ చూస్తే అందరికీ హడలు ఉండేదట. అతను తుపాకీ తీసుకువెళ్లి దాని స్థానంలో ఉంచేశాడు. అంత క్రూరుడా మీ తండ్రి గారు? జని అడిగింది. కృష్ణ చైతన్య ఆగాడు. అక్కడున్న తుపాకీలు, గుర్రపు జీపులు పరీక్షగా చూస్తూ, ఇంత పెద్ద జమీందారీ కంట్రోల్లో చేయాలి అంటే కాస్త క్రూరత్వం అవసరమే. ఆయన వంశగౌరవానికి చాలా విలువ ఇచ్చేవారు. పాలించే వాళ్ళకి వ్యక్తిత్వం లేకపోతే పాలింపబడే వాళ్ళు చులకనగా చూస్తారని, హేళన చేస్తారని భయం. అతను నిట్టూర్చాడు. ప్రభుత్వం ఆ జమీందారీలో రద్దు చేసి ఎంతో బాధ తప్పించింది. మనిషి మనిషిగా కంటే తరతరాల వంశగౌరవానికి బందీ అయ్యి బ్రతికే జీవితం అది. అతను ఒక చోట ఆగాడు. ఇక్కడున్నది ఇది చూడు జని, ఇలారా. ఈ జీను మీ నాన్న గుర్రానిది. తెల్లటి గుర్రం ఉండేది. మీ నాన్నతో అప్పుడప్పుడు నేను కూడా షికారుకి వెళ్ళేవాడిని అంటూ చూపించాడు. జని గబగబా అక్కడికి వచ్చింది. దాని మీద చెయ్యి ఆనించింది. మా నాన్నను గుర్తు తెచ్చేవి ఇక్కడ ఇంకేమీ ఉన్నాయి అంది ఆతురతగా. నాకు బాగా తెలియవు. అమ్మని గాని అమ్మమ్మని గాని అడిగితే చెబుతారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూనే నడుస్తున్నాడు. జని కూడా అతని పక్కన నడుస్తుంది. ఇదంతా మా గతకాల వైభవం. జమీందారులు అంతరించిన తరువాత కొన్ని జ్ఞాపకాలని వదిలించుకోలేనట్టుగా ఈ మారుమూల గదిలో పడేసి ఉంచాము. అతను ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ దాన్ని వివరించి చెబుతున్నాడు. జెన్నీ అతన్నే చూస్తుంది. అతను ముమ్మూర్తుల తండ్రి పోలికలే ఉన్న మాట అక్షరాన నిజమే. కాకపోతే కూరమీసం లేదు, క్రూరమైన కళ్ళు లేవు, అంతే తేడా. ఇంతలో సిద్ధు మళ్ళీ పరిగెత్తుకు వచ్చాడు. నాన్న, అమ్మ రమ్మంటుంది. జెన్నీ, నిన్ను కూడా. కృష్ణ చైతన్య యువతలికి వచ్చాడు. జాగ్రత్తగా ఆ గది తలుపులు మూసి తాళం వేశాడు. ముగ్గురు రుక్మిణి గదిలోకి వచ్చారు. జెనీ, రారా. మనం ఉత్తరంలో రాసిన రికార్డులన్నీ తెచ్చారు. ఒకసారి పెట్టేసి విందాం నీలి. ముందు ఆ యాపిల్స్ కోసి తీసుకురా. ఈ స్వీట్స్ పళ్ళెంలో పెట్టు. జెనీ, ఇలారా. ఇక్కడ కూర్చో. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. రుక్మిణి ఉత్సాహాన్ని కృష్ణ చైతన్య విస్తురుపోయి చూస్తున్నాడు. ఇంతలో అన్నపూర్ణమ్మ గారు అక్కడికి రానే వచ్చింది. కృష్ణ, నేనే జెనీని ఇక్కడకు లాక్కు వచ్చాను. నేను మాటిమాటికి ఆ గెస్ట్ హౌస్కి తిరగలేకుండా ఉన్నాను. నా మోకాళ్ళు ఈ మధ్య మరీ నడవనీయడం లేదు. రుక్మిణి కూడా ఇక్కడ ఒంటరిగానే ఉంటుంది. నీ పక్క గది ఖాళీగానే ఉందిగా. రుక్మిణి తను ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని అది జెనీకి ఇప్పించాను. నువ్వు ఏమీ అనుకోవనే ధైర్యంతోనే ఈ పని చేశాను. ఇప్పుడు ఈ ఇద్దరిని చూస్తుంటే నేను మంచి పనే చేశానని అనిపిస్తుంది. ఈ ఇద్దరికి సఖ్యత బాగానే కుదిరింది. రికార్డ్స్ వింటూనో, పేకాట ఆడుకుంటూనో, కబుర్లు చెప్పుకుంటూనో కాలం గడుపుతున్నారు అంది గబగబా. నేను జెనీని దగ్గరకు రమ్మనమని కబురు చేశాను. అమ్మమ్మగారు ఆ గది ఏర్పాటు చేద్దామంటే నేను సరేనన్నాను అంది రుక్మిణి. కృష్ణ చైతన్య భార్య ముఖంలోకి చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ముఖంలో దిగులుతో కృంగిపోతున్న వేదన కనిపించలేదు. మంచి పని చేశావమ్మమ్మ అన్నాడు. మీ అమ్మ దీనికి గొడుగుతూనే ఉంది అన్నట్టు మర్చిపోయాను. ఇంతకీ ఆ కేసు ఏమైంది? మనం గెలిచామమ్మమ్మ. అమ్మ నీకు ఈ వార్త చెప్పలేదా? అయ్యో రామా, అది నాకు ఒక మాట చెబుతుంది కాబట్టి ఇది చెప్పలేదనా? కేసు గెలిచారా? అయితే దేవుడి కళ్యాణం ఉందన్నమాట అంది రుక్మిణి. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నాడతను. ఎన్ని సంవత్సరాలైందో ప్రసాద్ పేరిట సంతర్పణం చేయాలి అంది అన్నపూర్ణమ్మ గారు. రాహుల్, బాబీ, భవానీ కూడా ఈ లోపల ఊరి నుంచి వచ్చేస్తారుగా, కావలసినంత సందడి అంది రుక్మిణి. అమ్మా అమ్మా, నాకు కొత్త పరికిణి కుట్టించండమ్మా. సిల్క్ ఓణి కూడా కావాలి. అమ్మమ్మగారు పట్టాలు చేయించమని కంసాలికి చెప్పారు. నీలి రుక్మిణి దగ్గర గారాలు పోతుంది. అలాగేలే, నువ్వు వాగుడు తగ్గిస్తానంటే అన్నీ అంది రుక్మిణి నవ్వుతూ. చిచి, అసలు మాట్లాడనమ్మా చెంపలు వేసుకుంది. జెనీ ఆ సందడితో సంబంధం లేనట్టుగా కృష్ణ చైతన్య తెచ్చిన రికార్డ్స్ చూస్తుంది. దేవుడి కళ్యాణం దగ్గరకు వచ్చింది. ఆ ఊరంతా పందిళ్లు వేశారు. అక్కడక్కడ అరటి చెట్లు స్తంభాలుగా అలంకరణగా నిలబెట్టారు. మామిడాకుల తోరణాలు వేలాడదీశారు. కొబ్బరి ఆకులతో అతి సుందరంగా కళ్యాణ మండపం తయారు చేశారు. దానిని పూల తోరణాలతో అలంకరించడానికి ప్రత్యేకంగా మనుషులు పిలిపించబడ్డారు.
చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళ నుండి జనం తీరణాళ్ళకి వచ్చినట్టుగా బండ్లు కట్టుకుని బారులు తీరి తరలి వచ్చారు. అంతా సందడిగా ఉంది. ఊరి మధ్య అన్ని బజారుల్లోనూ చెప్పలేనన్ని అంగళ్ళు వెలిశాయి. పై ఊళ్ళ నుంచి వేదశాస్త్ర పాఠంగతులు అయిన పండితులు వచ్చారు. వేదోపనిషత్తుల మీద చర్చలు ప్రారంభమైనాయి. తోలుబొమ్మలాట వాళ్ళు వచ్చారు. తైతక్కలాడుతున్న బంగారక్క కేతిగాడిని చూసి పని పాటల జనం పొట్ట చెక్కలయ్యేట్టు పడి పడి నవ్వుతున్నారు. నాట్యం చేసే స్త్రీలు వచ్చారు. వారి కాలుగజ్జలు గల్లు గల్లున, మృదంగం టకటకలు చూసే వాళ్ల గుండెల్లో చాలాసేపటి వరకు ప్రతిధ్వనిస్తున్నాయి. డ్రామా కంపెనీలు తరలివచ్చాయి. వారు తీస్తున్న రాగాలు మైకుల్లో మైలు పొడుగున సాగుతూ వినిపిస్తున్నాయి. బాబీ హైదరాబాద్ నుంచి కృష్ణ గోవింద సంఘాన్ని తీసుకువచ్చాడు. వాళ్ళంతా విదేశీయులు, రాధామాధవ భక్తులు. వారి నున్నటి తలలు, పిలకలు, కాషాయ వస్త్రాలు బాహం ముచ్చటగా తమాషాగా ఉన్నాయి. హరే కృష్ణ హరే రామ అంటూ వారు మద్దెలు వాయిస్తూ చిరతలు మోగిస్తూ భజనలు చేస్తూ ఊరేగింపుగా వెళుతుంటే జనమంతా విరగబడి చూసి విచిత్రంగా చెప్పుకోసాగారు. జనం ఒక్కచోట నిలవలేనట్లుగా గుంపులు గుంపులుగా తిరుగుతూ అన్నీ చూస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానాల మీద వచ్చిన అతిథులందరికీ విడుదలు ఏర్పాటు అయినాయి. భోజనాలు అయితే చెప్పనవసరం లేదు. సదాచార సంపన్నులైన పండితులకి మడిగా ప్రత్యేకంగా వేరే పంక్తి, ఊరి జనానికి ఇంకో వరుస, కూలీనాలీ జనానికి మరో వరుస. ఎక్కడికక్కడే విభజన, క్రమపద్ధతి అంతా కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పకడ్బందీగా సాగిపోతుంది. రాజేశ్వరి కుటుంబానికి ప్రథమ పంక్తిలో దేవుడి కళ్యాణం చూడడానికి సోఫాలు వేశారు. వారితో పాటు ప్రత్యేకంగా వచ్చిన అతిథులు కూడా ఉన్నారు. అన్నపూర్ణమ్మ గారు జెనీకి చీర కట్టుకోమని పట్టుబట్టింది. భవానీ తన ఆకుపచ్చ బెనారస్ చీర జెనీకి ఇచ్చింది. చెవులకి జుంకాలు పెట్టుకుని మెడలో ముత్యాల హారం వేసుకుంది. భుజాలు దిగే జుట్టుని రబ్బరుతో బంధించింది. హాయ్ హాయ్, ఎంత బాగున్నావో చూడు. భవానీ జెనీని భుజాలు పట్టి అద్దం వైపు తిప్పుతూ అంది. జెనీకి ఆ చీరలో ఆ నగల అలంకరణలతో తన రూపమే తనకు కొత్తగా అనిపించింది. అన్నపూర్ణమ్మ గారు సాదరంగా చూస్తూ, చీర కట్టుకుంటే లక్షణంగా ఉన్నావు. ఇక నుంచి నువ్వు భవానీలాగానే చీర కట్టుకో అంది. అందరూ వచ్చి సోఫాల్లో కూర్చున్నారు. జెనీకి ఇదంతా గమ్మత్తుగా ఉంది. ఒక రాయిని మూర్తి చేసి దానికి వివాహం వేడుక, దానికి ఇంత ఆర్భాటమా, ఇంత డబ్బు ఖర్చా, ఎంత విచిత్రం. వేదిక పక్కగా సన్నాయి మేళం వినిపిస్తుంది. పూజారులు చాలామంది నడుములకి ఉత్తరీయం బిగించి కట్టుకుని చెమటలు దిగకారుతుండగా హడావిడిగా అటు ఇటు పరుగులు పెడుతూ తిరుగుతున్నారు. పందిరంతా కూర్చున్న జనంతో కిటకిటలాడిపోతుంది. దూరం నుంచి పల్లకి లాంటిది మేళతాళాలతో ఊరేగింపుగా వేదిక వైపు వస్తుంది. ఆ పల్లకీని పూజారులు చాలామంది మోస్తున్నారు. దాని లోపల ఆసీనుడై ఉన్నారు పెళ్ళికొడుకైన వేణుగోపాలస్వామి. మంత్రోచ్చారణ తారాస్థాయిలో జరుగుతుంది. ఆ శబ్దంలో ఇంకేదీ వినిపించడం లేదు. కృష్ణ చైతన్య కూడా ఆ పల్లకీతో వచ్చాడు. అతను ఆకుపచ్చ రంగులో జరి అంచున్న గోధుమ రంగు సిల్క్ పంచే కట్టుకున్నాడు. అది తను ముఖాన్న బొట్టు ఉంది. భుజాల చుట్టూ సిల్క్ ఉత్తరీయం కప్పుకున్నాడు. అది మధ్య మధ్య జారటంతో అతను పైకి సరిదేసుకునే లోపల పచ్చటి ఛాయతో ఆరోగ్యంగా ఉన్న నునువుగా ఉన్న అతని భుజాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. పక్కనున్న పూజారి మంత్రోచ్చారణ చేస్తూనే కృష్ణ చైతన్యకి ఏదో చెప్పాడు. కృష్ణ చైతన్య వెంటనే భుజాల చుట్టూ కప్పుకున్న ఉత్తరీయం తీసి నడుము చుట్టూ కట్టుకున్నాడు. పూజారి చెప్పినట్టుగా అతను వంగి పళ్ళెంలో నీళ్లు వదులుతున్నప్పుడు రోమమయంగా ఉన్న అతని ఛాతి మీద పులిగోళ్లతో ఉన్న పతకం మిలమిలలాడుతూ ఊగిసలాడుతుంది. జెనీ దృష్టి క్షణంసేపు దానిమీదనే నిలిచింది. అది ఒక కాలసర్పం, తన తల్లిని తండ్రిని మింగిన వ్యక్తి ధరించిన గొలుసు. జెనీ కృష్ణ చైతన్యనే కన్నార్పకుండా చూస్తుంది. అతని శరీరం ఆరోగ్యంగా, దారుఢ్యంగా, ఆకర్షణీయంగా ఉంది. అతను వయసులో ఉన్న పులిలా ఉన్నాడు. జెనీకి అతన్ని చూస్తుంటే సంతోషంగా అనిపించింది. అది ఆరోగ్యంగా, క్రూరంగా ఉన్న పులిని చూసినప్పుడు వేటగాడు పొందే ఆనందం. ఆ పులిని నేల కూల్చగలిగితే దాన్ని చంపడం ఎంతో కష్టం, ఎంతో మెలకువ కావాలి. కానీ చంపగలిగితే ఎంత ఆనందం, ఎంత గర్వకారణం. రుక్మిణి కూడా భర్త వైపే చూస్తుంది. కృష్ణ చైతన్య సిల్కు పంచి ధరించి ముఖాన బొట్టు పెట్టుకుని ఉండడం చూస్తుంటే రుక్మిణికి తన పెళ్లి గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. అతను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. తనకు కలిగిన ఈ దురదృష్టం మూలంగా అతనికి యవ్వనం అంతా వృధా కావాల్సిందేనా? ఆ క్షణంలో రుక్మిణికి భర్త పట్ల అనురాగం అంతే ఇంతే అన్నట్లు వరదలై పొంగింది. జెనీ, రుక్మిణి పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. ఇద్దరు కృష్ణ చైతన్యనే చూస్తున్నారు. రుక్మిణి కళ్ళ నిండా అనురాగం, జెనీ కళ్ళ నిండా ద్వేషం. రుక్మిణి భర్తను చూసిన కొద్దీ అనుకుంటోంది, అయ్యో, నా భర్తని నేను నిజంగా ప్రేమించినట్లయితే అతన్ని వేరే పెళ్లి చేసుకోవద్దని నేను అనకూడదు. అతని సుఖం కోసం నేను ఏ బాధనైనా భరించాలి. జెనీ అనుకుంటుంది,
ఈ కృష్ణ చైతన్య అంటే ఆ ఇంటి గౌరవానికి ఆయువు అన్నట్టు, ఆ ఇంటిలో అందరి సుఖశాంతులకి ఆలంబన. అందరూ కృష్ణ కృష్ణ అంటూ అహర్నిశలు ప్రతి చిన్న విషయానికి అతని మీద ఆధారపడతారు. రాజేశ్వరి పెద్ద కొడుకు అంటే పంచప్రాణాలు. ఆ ఇంటి బరువు బాధ్యతలన్నీ అతని భుజస్కంధాల మీదనే ఆధారపడి ఉన్నాయి. అహంభావి అయిన మేనత్తికి ఆయుపట్టు అయిన విషయం ఏమిటో జెనీకి బాగా తెలిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ చైతన్య అంటే ఆ ఇంటి వెలుగు అన్నమాట. ఆ వెలుగుని ఆర్పేస్తే చాలు, ఆ కుటుంబం నావా చీకటి సముద్రంలో మునిగిపోతుంది. ఆ మహావృక్షం వేళ్ళూడదీసిన చెట్లలా నేలవాలుతుంది. తండ్రిని ముమ్మూర్తులా పోలి ఉన్నాడు అతను. న్యాయంగా అతనికి రావాల్సిన ఆస్తికంతటికి తండ్రి నేర్పు వలనే యజమాని అయ్యాడు. ఈ విషయాలు చాలు అతను దోషిగా నిలబడడానికి. తన తల్లి భర్త వియోగంతో కృంగి కృషించినట్లు రాజేశ్వరి పుత్ర వియోగంతో ఎడవాలి. అప్పుడు గాని తనకి శాంతి ఉండదు. తల్లి పడిన బాధకి ప్రతీకారం తీర్చుకున్నాననే నిశ్చింత కలగదు. జని ప్రతీకారం అంతా అతని మీదనే కేంద్రీకృతమయ్యింది. భగవంతుడా, నాకు అవకాశం ఇవ్వు, నా జన్మ సార్థకమవుతుంది మనసులోనే ప్రార్థించింది. అగ్నిపూలు 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.